Every time you grow, there will be pain. Every time there's growth, there is discomfort. Comfort ఉన్న వాళ్ళకి గ్రోత్ ఉండదు, గ్రోత్ ఉన్న వారికి డిస్కంఫర్ట్ ఉంటుంది. అర్థమవుతుందండి? కంఫర్ట్ కోరే వారికి జీవితంలో విశాలత, విస్తరణ, అభివృద్ధి ఏముండదు. సుఖాన్ని కోరే వారికి, ఎవరైతే డిస్కంఫర్ట్, ఎవరైతే నొప్పి గుండా వెళ్తారో, ఎవరైతే ప్రయాసపడతారో, కష్టపడతారో, వారి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. నొప్పి లేనిది ఏది సాధించలేము. నొప్పి లేనిది ఎదుగుదల లేదు, నొప్పి లేని హెచ్చింపు లేదు, ప్రయాస లేనిది, కష్టపడింది, కన్సిస్టెన్సీ లేనిది మన జీవితంలో ఏది పొందుకోవడానికి కూడా అసాధ్యమే. గాడ్ ఆనర్స్ యువర్ వర్క్. నీ చేతి పనిని ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తా కాదు, నువ్వు చేసే పనిని ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. అంటే నువ్వు చేయని పనిని ఆయన ఆశీర్వదించలేడు. అంటే అసలు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షో, వాట్ కెన్ హీ బ్లెస్? నువ్వు ఫస్ట్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాన్ని నేను విస్తరింపజేస్తా. అసలు నేనేం దేను నువ్వు ఆశీర్వదించంటే అవ్వదు. అది దేవుని లెక్క కాదు, దేవుని రాజ్యంలో అది సరికాదు. సో నీ చేతి పనిని ఆశీర్వదించు. దేర్ షుడ్ బి సంథింగ్ దట్ యూ కెన్ షో, ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ ప్రోగ్రెసింగ్, ఐఎమ్ టేకింగ్ ద పెయిన్, ఐఎమ్ టేకింగ్ ద ఎఫర్ట్ అని చూపించగలుగుతారా మీ జీవితంలో?